అరే వాళ్ళ అది అవివేకమైనటువంటి విమర్శ. మా కన్సర్న్ బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, మిగతా అన్ని ప్రభుత్వ యథావిధి కార్యక్రమాలు. ఇది ఒక సామాజిక విప్లవ, సామాజిక మార్పుకు నాంది పలికే అంశం. దీని తీవ్రత ఈ ప్రభుత్వం గమనించింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రులందరికీ మాట్లాడి క్యాబినెట్ అంతా కూడా చర్చించుకొని, ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు బలహీన వర్గాల మంత్రులతో సహా మేము ఇక్కడికి రావడం అంటే కేసు తీవ్రత, మాకున్నటువంటి స్పందన అది. కానీ వాళ్ళకి ఆ అంశం మీద జ్ఞానం కూడా లేదు. రామచంద్రరావు గారు మాట్లాడుతారు, ఏదో మాట్లాడుతారు. నేను అడుగుతున్నా ఇలా రైట్ ఇక్కడ మేము రావడము నీ కొరకు అన్నట్టుగా నువ్వు పబ్లిసిటీ వాకిటి శ్రీగారి గారికో డిప్యూటీ సీఎం గారికో నాకేం పబ్లిసిటీ కావాలబ్బా? కనీస అవగాహన కూడా. రామచంద్రరావు గారు మీరు 84% సమాజానికి వ్యతిరేకం లేరు అనుకుంటే స్వయంగా అడ్వకేట్ వచ్చి రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ చేసి పేపర్లన్నీ మేము ప్రభుత్వం తరఫున నీకు పంపిస్తాం. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 42% వ్యతిరేకం కాదు అంటే నీ ఆర్గ్యుమెంట్ వినిపించమని కోరుతా ఉన్నా. 5 పార్లమెంటు సభ్యులు మేము ఆనాడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళ దగ్గర వాళ్ళను డైవర్షన్ చేయడానికి మేము ప్రయత్నం జరిగిన. ఉదాహరణకు అద్వానీ తెలంగాణకు వ్యతిరేకం ఉంటే, వెంకయ్యనాయుడు తెలంగాణకు వ్యతిరేకం ఉంటే తెలంగాణ బీజేపీ నాయకులకు చెప్పి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళతోటో బండారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళతోటో చాలామందితోటి వాళ్ళను వాడుకొని చెప్పి ఆ నాయకత్వం మీద ఒప్పించి సానుకూలంగా తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ కూడా తెలంగాణ సమాజంలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం బీజేపీ నుంచి వహిస్తున్న ఎంపీలు చొరవ చూపెట్టాలి. మీ బాధ్యత సమాజం గమనిస్తూ ఉంది. తెలంగాణ కోసం మా పార్టీలు అవసరమైతే ఆ గొంతు ఇప్పినట్టే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి. 42% 55,000 బలహీన వర్గాల పదవులు వస్తూ ఉన్నాయి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయనలా వాళ్ళ నోటికాని ముద్ద చెడగొట్టే ప్రయత్నంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఎంపీలు, శాసనసభ్యులు, నాయకులు కారణం కారాదు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా. నేను వాళ్ళను విమర్శిస్తలేను, విభేదిస్తలేను. నాకు మద్దతు సమస్య సామాజిక న్యాయానికి అండగా నిలబడు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను. మేము